శ్రీ దత్త శరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీ దత్తాత్రేయ స్వామివారు ధర్మకీర్తికి చెప్పిన శౌచ సదాచారములు ఇలా ఉన్నాయి. ధర్మకీర్తి సద్బ్రాహ్మణుడు నిద్రలేచింది మొదలు ఏ ఏ శౌచ సదాచారాలు పాటించాలో వివరిస్తానో తెలుసుకో. బ్రాహ్మీ ముహూర్తంలో వామన స్తుతిపరత్వంగా నిద్రలేవాలి. పురుషార్థాలకు అవిరుద్ధంగా ఉండే ప్రవృత్తుల గురించి యోచన చేయాలి. జుట్టుని అనగా శిఖని ముడివేసుకోవాలి. ఉత్తరీయాన్ని శిరస్సున కప్పుకోవాలి. యజ్ఞోపవీతాన్ని కుడి చెవికి తగిలించుకోవాలి. మలమూత్ర విసర్జనలు అయిపోయాక నీటితో దుర్గంధం వదిలే వరకు ప్రక్షాళన చేసుకోవాలి, అనగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్నానము, ఆర్జనము, జలతర్పణములు ఆచరించాలి. ఆ పైన సంధ్యోపాసన, సూర్యుడికి అర్ఘ్యప్రదానం, ప్రాతస్సంధ్యలో నిలబడి సూర్యదర్శనమయ్యేదాకా గాయత్రిని జపించాలి. సాయం సంధ్యలో కూర్చుని నక్షత్ర దర్శనమయ్యేదాకా గాయత్రిని జపించాలి. మధ్యాహ్నం కూడా సంధ్యోపాసన చేసి అర్ఘ్యం విడిచిపెట్టాలి. కూర్చుని కానీ నిలుచుని కానీ గాయత్రిని జపించాలి. ప్రాతర్ మధ్యాహ్నాలలో గృహస్థు స్నానం చేయాలి. దర్భలు చేతబట్టి బ్రహ్మయజ్ఞం చేయాలి. ఏదైనా ఇబ్బంది లేదా ప్రమాదవశాత్తు ఈ వేదోక్త కర్మలను సకాలంలో చేయలేకపోతే రాత్రి తొలిజాములో ఆరంభించి యథాక్రమంగా అన్నీ చేసేసుకోవాలి. ఏ ఇబ్బంది లేకపోయినా సంధ్యవాచని విప్రుడు పాషండుడుగా పరిగణింపబడతాడు. వాడు సర్వధర్మ బహిష్కృతుడు. కూటయుక్తి విశారదుడై సంధ్యాది సత్కర్మాచరణాన్ని పరిత్యజించిన వాడు మహాపాతకులలోకెల్లా మహాపాతకి. నేను సంధ్యాది సత్కర్మలను విడిచిపెట్టానోచ్ అని ప్రకటించుకునే ద్విజుడు ఆచంద్రతారకంగా ఘోర నరకాలు అనుభవిస్తాడు. సంధ్యోపాసన అయినాక దేవత అర్చనం, వైశ్వదేవం యథావిధిగా చేసుకోవాలి. ఆ సమయంలో వచ్చిన అతిథులను మధుర వాక్కులతో ఆహ్వానించి కందమూల ఫల గృహాన్న దానాలతో సంతృప్తిపరచాలి. వట్టి చేతులతో తిరిగి వెళ్లే అతిథి తన పాపాన్ని మన ఇంట వదిలి మన పుణ్యాలను పట్టుకుపోతున్నాడని అర్థం చేసుకో. ఒకవేళ మనం అన్నం పెడతామన్నా కూడా తినకుండా వెళ్ళిపోతే అప్పుడు మన తప్పు లేదు. అతడి గోత్రనామాలు ఏమిటో మనకు తెలియవు. పొరుగురు నుండి వచ్చాడు. అటువంటి వాణ్ణి పండితులు అతిథులు అన్నారు. విష్ణువులా భావించి అతన్ని పూజించమన్నారు. స్వగ్రామవాసి, విష్ణుభక్తుడు, శ్రోత్రియుడు, దిక్కులేనివాడు ఇటువంటి విప్రుణ్ణి నిత్యము అర్చించి అన్నోదకాలతో సంతృప్తి పరిస్తే దేవతలు అనుగ్రహిస్తారు, పితృదేవతలు తరిస్తారు. పంచయజ్ఞ పరిత్యాజీ బ్రహ్మ అన్నారు పెద్దలు. కనుక ఏమారక ప్రతిరోజు పంచయజ్ఞాలు చేయాలి. దేవ, భూత, పితృ, మనుష్య, బ్రహ్మయజ్ఞాలను పంచయజ్ఞాలు అంటారు. ఈ పంచయజ్ఞాలు నిర్వర్తించి అప్పుడు అతిథి మిత్రాదులతో కలిసి శుచిగా, రుచిగా, మౌనంగా భగవత్ ప్రసాదంగా వండుకున్న పదార్థాలను కూర్చుని భుజించాలి. పాత్రుడైన విప్రుణ్ణి ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. అతనితో కలిసి సహపంక్తిని భోజనం చేయాలి. సగం వస్త్రం ధరించి కాళ్ళు పీట మీద పెట్టుకుని గొంతు కూర్చుని అన్నాన్ని ఆవిరి ఊదుకుంటూ భోజనం చేయడం అంటే సురాపానం సేవించడంతో సమానం. కుడుములు, ఫలాలు మొదలైన వాటిని సగం తిని మళ్ళీ వాటినే తినడం అంటే కొరుక్కు తినడం చాలా తప్పు. ముక్కలుగా విరుచుకునో లేదా తరుక్కునో తినాలి. అలాగే సరాసరి ఉప్పుని తినకూడదు. ఈ రెండు పనులు చేస్తే గోమాంసం తిన్న పాపం చుట్టుకుంటుంది. అలాగే నీటిని ఆచమనం చేసేటప్పుడు, ఆపోషణం చేస్తున్నప్పుడు జుర్రుమన్న శబ్దం చేయకూడదు. చేసిన వాడు నరకానికి పోతాడు. అన్నమును ఎప్పుడూ దూషించకూడదు. రుచులు మెచ్చుకుంటూ హితమైనది మితంగా భుజించాలి. ఎక్కువగా మాట్లాడకుండా ఇంచుమించు మౌనంగా భుజించడం ఉత్తమోత్తమం. భోజనాలయ్యాక శాస్త్ర చింతనలతో, చర్చలతో, అధ్యయనాలతో పగలు గడిచిపోవాలి. రాత్రి కూడా ఇదే మాదిరి అతిథిని యథాశక్తిగా శయనాసన భోజనాదులతోనూ లేదా కందమూల ఫలాదులతోనూ గౌరవించాలి. గృహస్థుడు ఇలా సదాచారాలు పాటిస్తూ తాను తరించాలి, తన వారిని తరింపజేయాలి. ఎప్పుడైనా సదాచారం తప్పితే వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇక వానప్రస్థము, సన్యాసము గురించి తెలుపుతాను విను. తల నెరసి తనువు అలసి వృద్ధుడైన గృహస్థు తన భార్యను పుత్రుల దగ్గర ఉంచి గాని లేదా తన భార్యను తన వెంట తీసుకుని గాని అరణ్యానికి వెళ్ళాలి. ఒక పర్ణశాల ఏర్పరచుకుని కాలక్షేపం చేయాలి.
దీనినే వానప్రస్థము అంటారు. 3 పూటలా స్నానం చేస్తూ నఖ శ్మశ్రు జటాధారి అయి గంధపుష్పాలకు దూరమై బ్రహ్మచర్యం పాటిస్తూ పంచయజ్ఞాలు చేస్తూ నేల మీద పడుకుంటూ తపస్సు చేసుకోవాలి. పగటిపూట కేవలం 8 ముద్దలు భుజించాలి. రాత్రివేళ భోజనం చేయరాదు. వన్యతైలంతో అభ్యంగ స్నానాలు నిర్వర్తించుకోవాలి. శంఖ చక్ర గదాపాణి అయిన శ్రీమన్నారాయణుణ్ణి నిత్యము ధ్యానిస్తూ ఉండాలి. చంద్రాయణ మొదలైన వ్రతాలు ఆచరించాలి. శీతావాతాదులను ఓర్చుకోవాలి. అగ్నికార్యం విడవరాదు. వానప్రస్థం సాగిస్తూ ఉండగా అన్ని వస్తువుల మీద ఒక్కటొక్కటిగా మనస్సులో వైరాగ్యం పుట్టుకొస్తుంది. తనంత తాను అది ఏర్పడినప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించాలి. అలా కాకుండా ఏదో కారణంగా హఠాత్తుగా సన్యాసం స్వీకరించినందువల్ల లేదా మరోలా స్వీకరించిన సన్యాసం వల్ల మనిషి కడపటికి పతితుడు భ్రష్టుడు అవగలడు. సన్యాసి ఎప్పుడు వేదాంత అభ్యాస నిరతుడై శాంతుడై దాంతుడై జితేంద్రియుడై నిర్ద్వంద్వుడై నిరహంకారుడై నిర్మముడై కాలం గడపాలి. కామక్రోధాదులను వదిలించుకున్నవాడై శమదమాది గుణాలకు ఆటపట్టుగా ఉండాలి. ఇంచుమించుగా నగ్నంగా కానీ లేదా చినిగిపోయిన పాత గుడ్డ గోచీతో కానీ కాలక్షేపం చేయగలగాలి. శత్రు మిత్రుల పట్ల మాన అవమానాల పట్ల సమబుద్ధితో ఉండాలి. గ్రామాల్లో అయితే ఏకరాత్రం, పట్టణాల్లో అయితే 3 రాత్రులు నివసించవచ్చును. నిత్యము ఒక ఇంటిలో భిక్ష చేయకూడదు. భిక్షాటనతో 4 మెతుకులు సంపాదించుకోవడం ఉత్తమం. వివాదరహితులైన విప్రుల ఇళ్లల్లోనే భిక్షాటన చేయాలి. నిత్యము త్రిశవణ స్నానాలు చేస్తూ నారాయణ ధ్యాన పరాయణుడై ప్రణవాన్ని జపిస్తూ ప్రణవ సహితంగా నారాయణ స్మరణ చేస్తూ అనగా అష్టాక్షరీ మంత్రజపం చేసుకుంటూ విజితేంద్రియుడై నియతాత్ముడై జీవితం గడపాలి. ఒకే ఇంట నిత్యము భుజిస్తే లేదా ఒకే రకం ఆహారాన్ని రోజూ తీసుకుంటే యతీశ్వరుడు సైతం ఒక్కొక్కప్పుడు రాగలంపటుడు అవుతాడు. 100 ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా అటువంటి వాడికి నిష్కృతి ఉండదు. సన్యాసి తన ఆశ్రమ చిహ్నాలను కావాలని ఏనాడూ కప్పిపుచ్చుకోకూడదు. అలా చేసిన వానికి ప్రాయశ్చిత్తమే లేదు. ఆత్మవిచారంతో నారాయణ నామస్మరణతో నిర్ద్వంద్వ నిర్మల శాంత మాయాతీత అమత్సర అనగా అసూయలేని అవ్యయ పరిపూర్ణ సదా ఆనందైక విగ్రహ జ్ఞానస్వరూప అమల సనాతన అవికార అనాద్యంత జగశ్చైతన్య కారణ నిర్గుణ పరంజ్యోతిర్మయ నామధేయాలతో విరాజిల్లే ఆ పరాత్పరుణ్ణి ఆ పరమాత్మను ధ్యానిస్తూ సన్యాసి కాలం గడపాలి. ఉపనిషత్తులను పఠిస్తూ వేదాంతార్థాలను యోచన చేయాలి. జితేంద్రియుడై సుగతి తత్పరుడై ఎల్లవేళలా సహస్రశీర్షుడైన ఆ పరమాత్మను ధ్యానించాలి. అప్పుడే కోరుకున్న ముక్తిని పొందగలుగుతాడు. ధర్మకీర్తి బ్రహ్మచర్యం మొదలుకొని సన్యాసం వరకు ఒక్కొక్క ఆశ్రమాన్ని గడుస్తూ వచ్చిన ద్విజుడు దుఃఖరహితుడై పునర్జన్మలేని ముక్తి పొందుతాడు. కుమారా, దత్తాత్రేయుడు క్రిందటి జన్మలో నీకు చాలా రహస్యాలు బోధించాడు. ధన్యుడవయ్యావు. వాటిని నాకు వివరించి నన్ను ధన్యుణ్ణి చేశావు. సంతోషం. ఇంకా ఏమైనా చెప్పేవి ఉంటే అవి కూడా నాకు వివరించు అని తండ్రి గాలవుడు భద్రశీలుని కోరాడు. అప్పుడు తనయుడైన భద్రశీలుడు తన గత జన్మలో ధర్మకీర్తి మహారాజుగా తానున్నప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి తెలియపరచిన శ్రాద్ధ విధులను తన తండ్రికి వినిపించాడు. సనత్కుమార, వాటిని సైతం ఆలకించు అని నారదుడు ఇలా కొనసాగించాడు. శౌనకాది మునులారా, దీపక వేద ధర్మ సంభాషణగా సాగుతున్న కలిబ్రహ్మ సంవాదం వింటున్నారు కదా, శ్రాద్ధ విధులు ఆలకించండి అని సూతుడు అందుకున్నాడు. శ్రాద్ధ విధులు. శ్రాద్ధకర్మ క్షయావహానికి అంటే తద్దినానికి ముందు రోజు రాత్రి భోజనం చేయకూడదు. అనగా తద్దినానికి ముందు రోజు రాత్రి భోజనం చేయరాదు. బ్రహ్మచర్యం పాటించాలి. మర్నాటి శ్రాద్ధకర్మకు అవసరమైన బ్రాహ్మణుల్ని ఆ రోజే నియంత్రించుకోవాలి. ఆ రాత్రి నేల మీదనే పడుకోవాలి. తద్దినం నాడు తత్కర్తలు దంతధావన, తాంబూల, తైలాభ్యంగా, స్నాన, రతి, ఔషధి, పరాన్న భోజనాలను వర్జించాలి. అనగా
చేయరాదు. శ్రాద్ధ నియంత్రితులైన బ్రాహ్మణులకి కూడా ఇవే నియమాలు. వాళ్ళు వీటిని పాటించకపోతే బ్రహ్మహత్యా మహాపాతకులవుతారు. శ్రోత్రియుడు, విష్ణు తత్పరుడు, స్వాచార నిరతుడు, ప్రశాంతుడు, సత్కులోద్భవుడు, రాగద్వేషరహితుడు, పురాణార్థ విశారదుడు, త్రిమధుత్రి సుపర్ణజ్ఞుడు అనగా ఆపస్తంభ శాఖ సూక్తద్వయం సార్ధం జానాతి యః అని పదమంజరి టీక. ధర్మశాస్త్రజ్ఞుడు అని తాత్పర్యం. సర్వభూత దయాపరుడు, దేవపూజారతుడు, స్మృతితత్వ విశారదుడు, వేదాంత తత్వ సంపన్నుడు, సర్వలోక హితాకాంక్షి, కృతజ్ఞుడు, గుణసంపన్నుడు, గురు శుశ్రూషణాపరుడు, పరోపదేశ నిరతుడు, అధ్యాపన తత్పరుడు అయిన విప్రుణ్ణి ఎంచుకుని శ్రాద్ధానికి నియంత్రించుకోవాలి. శ్రాద్ధ విమంత్రణికి పనికిరాని వారు ఎవరంటే అవయవములు కలవారు, అధిక అవయవులు, కాయస్థులు, రోగగ్రస్తులు, కుష్టి, కునఖి, లంబకర్ణుడు, క్షతావ్రతుడు, నక్షత్రపాటజీవి, శవదాహకుడు, కువాది పరివేత్త అంటే అన్నగారి కన్నా తానే ముందు పెళ్లి చేసుకున్నవాడు, దేవలకుడు, ఖలుడు, నిందకుడు, అమర్షణుడు, ధూర్తుడు, గ్రామయాజకుడు, అసచ్ఛాస్త్రాభినిరతుడు, పరాన్నరతుడు, వృషలీపతి, వృషలీపుత్రుడు, కుండుడు, గోళకుడు, అయాజ్య యాజికుడు అనగా అర్హత లేని వారితో క్రతువులు చేయించేవాడు, దంభాచారుడు, వృధాముండు, అన్యస్త్రీధన తత్పరుడు, విష్ణుభక్తి విహీనుడు, శివభక్తి దూరుడు, వేద విక్రయి, వ్రత విక్రయి, గాయకులు, కావ్యకర్తలు, వైద్యులు, శస్త్రోపజీవులు, వేద నిందకులు, దైవ నిందకులు, రాజసేవకులు, కృతఘ్నులు, జూదరులు, నిత్యప్రయాణులు, సర్వద్యూత పరాయణులు, వ్యసనపరులు, మిథ్యాభివాదులు, గ్రామారణ్య ప్రవాహకులు, అతికాముకులు, వాంతకులు, రసవిక్రయులు, కూటసాక్షులు ఇలాంటి వారు పనికిరారు. కుతప కాలంలో తద్దినం పెట్టాలి. అది పితృదేవతలకు అక్షయమవుతుంది. పగటి సమయాన్ని 15 భాగాలుగా చేస్తే అందులో 8వ భాగం కుతపకాలం అవుతుంది. అప్పటికే రవికిరణాల వేడి కొంత మందగిస్తుంది. సృష్టికర్త పితృదేవతలకు ఇచ్చిన కాలం అపరాహ్నమే గనుక ఆ సమయంలోనే వారికి పిండ ప్రదానాధికములు చేయాలి. ఆ కాలంలో ఇచ్చిన కవ్యం వారికి అందదు. రాక్షసులు దాన్ని కాజేస్తారు గనక దీన్ని రాక్షస కవ్య ప్రధానం అంటారు. అందుచేత కుతపకాలానికి ముందే సాయంకాలం కానీ ఇచ్చే కవ్యం రాక్షసమవుతుంది. తత్కర్త తద్భోక్త నరకానికి పోతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒకే తిథి ఉంటే దాన్ని అఖండ తిథి అంటారు. అలా కాక ఒకటే తిథి మధ్యాహ్నానికి కూడా వ్యాపిస్తే దాన్ని ఖండతిథి అంటారు. క్షయాహంతో తద్దినం నాడు ఖండతిథి వస్తే అపరాహ్నానికి ఏ తిథి ఉంటుందో ఏ రోజున అపరాహ్నానికి తిథి ఏ రోజున ఉంటుందో ఆ రోజే శ్రాద్ధకర్మ చేయాలి. 2 అపరాహ్నాలకు అదే క్షయాహ తిథి ఉన్నట్లయితే గడియల వృద్ధి క్షయాలను బట్టి శ్రాద్ధకర్మ ఎప్పుడో నిర్ణయించుకోవాలి. క్షయిస్తున్నట్లయితే పూర్వదిన అపరాహ్నంలోనూ, వృద్ధి పొందుతున్నట్లయితే పరదిన అపరాహ్నంలోనూ తద్దినం పెట్టాలి. క్షయాహ తిథి పూర్వదిన పరాహ్నంలో 2 ముహూర్తాలుండి మర్నాడు సాయంకాలం దాకా ఉంటే పరదిన పరాహ్నంలోనే శ్రాద్ధ విధి నిర్వహించాలని చాలామంది నిర్ణయం. కొందరు పూర్వదిన పరాహ్నంలోనే పెట్టాలంటారు. కానీ అధిక సంఖ్యాకులకు అది సమ్మతంగా కనిపించడం లేదు. శ్రాద్ధానికి నియంత్రితులైన విప్రులు ఒకరినొకరు తాకకూడదు. ఒకవేళ తాకితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలా విశుద్ధి పొందాక తత్కర్త వారి ఆజ్ఞను అనుసరించి మళ్ళీ వారిని శ్రాద్ధానికి నియంత్రించాలి. వైశ్వేదేవ స్థానానికి 2, పితృదేవతల స్థానానికి 3 బ్రాహ్మణుల్ని నియంత్రించుకోవాలి. లేదంటే దానికొకరు దీనికొకరు నియుక్తులు కావాలి. బ్రాహ్మణులకి చతురస్యం, క్షత్రియులకి త్రికోణాకారం, వైశ్యులకి వర్తులం కర్తవ్యం, శూద్రులకి అభ్యుక్షణం అవసరం. అభావం వస్తే అంటే బ్రాహ్మణులు దొరక్కపోతే సోదరులను కానీ పుత్రులను కానీ తనకు తానే కానీ నియంత్రించుకోవచ్చు. అంతేగాని వేదవర్జితుడైన విప్రుని మాత్రం నియంత్రించరాదు. బ్రాహ్మణుల పాదాలు కడిగి వాళ్ళు కూర్చుని ఆచమించాక నారాయణ స్మరణ చేస్తూ వారిని యథావిధిగా సమంత్రకంగా అర్చించాలి. ఆ పైన బ్రాహ్మణుల మధ్య నుండి
ద్వారదేశం వైపు అపహత అనే మంత్రోచ్చారణతో శ్రాద్ధకర్త నువ్వులు విసరాలి. బియ్యము దర్భలతో విశ్వేదేవులకు, నువ్వులు దర్భలతో పితృదేవతలకు అక్షయ్యాసనార్చనలు చేయాలి. అక్షయ్యాసన సమర్పణతో షష్ఠీ విభక్తిని, ఆవాహనలో ద్వితీయ విభక్తిని, అన్నదానంలో చతుర్థి విభక్తిని, మిగతా సందర్భాల్లో సంబుద్ధిని, పితృదేవతల నామధేయాలను ఉపయోగించాలి. దర్భల మీద పాత్రలుంచి శంనో దేవీతి మంత్రంతో ఉదకాన్ని నింపి యవోసి మంత్రంతో బియ్యం వేసి గంధ పుష్పాక్షతలతో అర్చించి విశ్వేదేవాస మంత్రంతో విశ్వేదేవతలను ఆవాహన చేయాలి. యాదివ్యా మంత్రంతో అర్ఘ్యమివ్వాలి. గంధ వస్త్రభూషణ పత్ర పుష్ప ధూపదీపాలతో పూజించాలి. విశ్వేదేవుల అనుమతి తీసుకుని పితృదేవతలను అర్చించాలి. తిలదర్భలతో ఆసనం సమర్పించాక దర్భల మీద 3 పాత్రలుంచి శంనోదేవి మంత్రంతో నీళ్లు నింపి తిలోసి మంత్రంతో నువ్వులు వేసి ఉషంతీతి మంత్రంతో పితృదేవతలను ఆవాహన చేసి యాదివ్యా మంత్రంతో అర్ఘ్యమివ్వాలి. గంధ పత్ర వస్త్ర భూషణ పుష్ప ధూప దీపాలతో యథాశక్తిగా అర్చించాలి. అటుపైన అన్నగ్రాసాన్ని అగ్నౌకరిషేణ మంత్రంతో అగ్నౌకరణం చేయాలి. ఇక్కడ బ్రాహ్మణుల అనుమతి తీసుకోవాలి. ఈ హోమ సన్నివేశంలో అగ్నిబాహుళ్యం, విధావ బాహుళ్యం, నియమ బాహుళ్యం, సంప్రదాయ బాహుళ్యం ఉంది గుర్తించాలి. తర్వాత నియంత్రిత బ్రాహ్మణులు వాగ్యతులై భోజనాలు చేయాలి. పెద్దగా నవ్వుతూ మాట్లాడుతూ పాకాదుల్ని అనగా వంటకాల్ని ప్రశంసిస్తూ భుజిస్తే ఆ హవిష్యు రాక్షసమైపోతుంది. కనుక కావలసింది అడిగి వేయించుకోవటం కన్నా మాట్లాడకుండా ధృత భాజనుడై భుజించాలి. అంటే భోజన పాత్ర అరటి ఆకు మీద ఒక వేలుంచి భోజనం చేయాలి. అలా ఒకసారి అయినా ఉంచకుండా భుజిస్తే ఆ భోక్త శ్రాద్ధం చెడగొట్టిన పాపానికి ఒడిగట్టి నరకానికి పోతాడు. భోజనాలు చేస్తున్నప్పుడు నియంత్రిత బ్రాహ్మణులు ఒకరినొకరు స్పృశించరాదు. పొరపాటున తాకితే ఆ అన్నాన్ని వదలకూడదు, భుజించాలి. ప్రాయశ్చిత్తంగా 108 సార్లు గాయత్రిని జపించాలి. భోక్తలు భుజిస్తున్నంతసేపు తత్కర్త నారాయణ స్మరణం చేస్తూనో, పురుష సూక్తం పఠిస్తూనో, నచికేతత్రయం జపిస్తూనో ఇంకా ఇటువంటి వాటితో కాలక్షేపం చేయాలి. భోక్తలు లేచాక పిండ ప్రదానం చేయాలి. పిండస్థల శుద్ధి జరపాలి. శ్రాద్ధంలో అగ్నౌకరణం, బ్రాహ్మణ భోజనం, పిండ ప్రదానం ఇవి 3 ముఖ్యమైనవి. బ్రాహ్మణులు భుజించిన విస్తళ్లను కదిలించిన తర్వాతనే స్వస్తివాచనం జరపాలి. అలా కాకుండా ముందు జరిపితే అక్కడి పితృదేవతలు సంవత్సరం పాటు ఉచ్ఛిష్ట భోజనులు అవుతారు. ద్రవ్యాభావానికి తోడు ద్విజాభావం కూడా తటస్థపడితే ఇంత అన్నం వండి పైతృక సూత్రంతో హోమం చేస్తే సరిపోతుంది. అగ్నియే దొరక్కపోతే అనగా అగ్ని అభావం ఉంటే విపు హస్తంలో హోమం చేయవచ్చు. అత్యంత ద్రవ్య శూన్యుడైతే అనగా అన్నం కూడా వండలేనంత బీదరికంలో ఉంటే ఆవుకి ఇంత గడ్డి వేసి స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలిపెట్టాలి. అది కూడా చేయలేని మహాదరిద్రుడైతే నిర్జన అరణ్యంలోకి పోయి దరిద్రుణ్ణి, నేను మహాపాపిని అని నిందించుకుంటూ బిగ్గరగా ఏడవాలి. తిథి అయిన మరనాడు తత్కర్త తప్పకుండా పితృతర్పణాలు చేయాలి. అలా చేయకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది, వంశనాశనం అవుతుంది. శ్రద్ధతో ఇలా పితృదేవతలను, విశ్వేదేవతలను తిథినాడు అర్చించేవారికి వంశవిచ్ఛేదం ఉండదు. తామర తంపరగా వంశాభివృద్ధి జరుగుతుంది. పితృదేవతల్ని పూజించడం అంటే విష్ణుమూర్తిని పూజించడమే. జగన్నాథుడు సంతుష్టుడైతే సర్వదేవతలు సంతృష్టులు అయినట్టే. ఈ స్థావర జంగమాత్మక సకల సృష్టి విష్ణుమయం. విష్ణుమయం కానిది ఏదీ లేదు. విశ్వాధారుడు, విశ్వభూతాత్మకుడు, అనౌపమ్య స్వభావుడు, హవ్యభుక్కు, పరబ్రహ్మాభిధేయుడు ఆ జనార్దనుడు. కనుక భోక్త విష్ణువు, కర్త విష్ణువు, కారయిత విష్ణువు. శౌనకాది మహామునులారా, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ధర్మకీర్తికి బోధించిన ఈ ఉత్తమ శ్రాద్ధ విధిని ఆచరించడమే కాదు, శ్రాద్ధ సమయంలో ఈ భాగాన్ని పఠిస్తే పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. కర్తకు వంశాభివృద్ధి, సంతాన అభివృద్ధి జరుగుతుంది అని సూత మహర్షి ఫలశ్రుతిని పలికాడు. సనత్కుమారా, వింటున్నావు కదా? దత్తాత్రేయుడు శ్రాద్ధ యోగ్య పదార్థాలేమిటి, వర్జించవలసినవేమిటి, తొలినాట ఈ విధిని ఎవరు ఆచరించారు మొదలైన ప్రశ్నలు వేస్తే భీష్మ పితామహుడు కురుక్షేత్రంలో శరతల్పం మీద ఉండి ధర్మరాజుకి చెప్పిన అత్రి నిమి సంవాదాన్ని ఇలా వినిపించాడు.
దత్తుని కొడుకు నిమికి పుత్రవియోగం కలిగిందని, ఆ దుఃఖాన్ని తీర్చుకోవడానికి మొట్టమొదటగా ఈ విధిని రూపొందించాడని, దానికి అత్రి మహాముని సమ్మతి తెలియజేశాడని, శ్రాద్ధ విధిలో విశ్వదేవతలకు, పితృదేవతలకు, అగ్నికి, సోముడికి ఇంకా సంబంధిత దేవతలకు భాగాలు కల్పించాడని, వర్జనీయాలని నిర్ధారించాడని వివరించారు. వీటిని దత్తాత్రేయ స్వామి వివరిస్తుంటే శ్రద్ధగా విన్న ధర్మకీర్తి మహారాజు శ్రౌత స్మార్త వ్రత దానాది వైదిక సత్కర్మలకు తిథి ప్రధానమంటారు కదా, దాని మీదనే వాటి ఫలాలు ఆధారపడి ఉంటాయి అని కూడా విన్నాను. కాబట్టి ఇంత ప్రధానమైన తిథిని నిర్ణయించడం ఎలాగా? పాపకార్యాలకు ఏమైనా ప్రాయశ్చిత్తాలున్నాయా? చాంద్రాయణాది వ్రతాల స్వరూపమేమిటి? ఈ విషయాలను తెలియజెప్పి నన్ను ధన్యుణ్ణి చేయి దేవాదిదేవా అని అభ్యర్థించాడు. దత్తయోగీంద్రుడు సంతోషించి ఉపవాసాలకు, వ్రతాలకు, దాన ధర్మాలకు ఏ ఏ తిథులు ఉత్తమాలో, ఏవి పనికిరావో, తిథి నిర్ణయం ఎలా చేసుకోవాలో సవిస్తరంగా తెలియజేశారు. స్మృతులు చెప్పిన పద్ధతుల్లో తిథివార నక్షత్రాదులను ఎన్నుకుని నిర్ణయించుకుని సత్కర్మాచరణం చేస్తే అక్షయఫలం లభిస్తుందని ఉపదేశించాడు. ధర్మాన్ని దేవతలు ఏర్పరిచారు. దాన్ని ఆచరిస్తే కేశవుడు సంతోషిస్తాడు కనుక ధర్మపరాయణులు అంతిమంగా విష్ణులోకం చేరుకుంటారు. ధర్మపరులంటే సాక్షాత్తు విష్ణుస్వరూపులే. వారికి సంసార భయాలు, ఆది వ్యాధులు అంటవు, అవి బాధించవు. ధర్మకీర్తి బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణస్థేయం, గురు భార్యాగమనం ఇవి చేసిన వాడితో స్నేహం, ఇవి పంచమహాపాతకాలు. వీటితో పాటు పరస్త్రీ గమనము, ప్రాణిహింస ఇలాంటివి మరికొన్ని ఉపపాతకములు ఉన్నాయి. తెలిసి చేసినా తెలియకపోయినా, తెలియక చేసినా పాపఫలం అనుభవించక తప్పదు. కొన్నింటికి ప్రాయశ్చిత్తాలు లేవు, కొన్నింటికి పిడకలు పేర్చుకుని తనని తాను దహించుకోవడం వంటి తీవ్ర ప్రాయశ్చిత్తాలను చెబుతున్నాయి ధర్మశాస్త్రాలు. ఏది ఏమైనా అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్టు పాపకర్మలు ఆచరించకుండా ఆత్మనిగ్రహంతో వ్యవహరించడమే ఉత్తమం. దీని సాధనకు చెప్పిన నిత్య నైమిత్తిక కర్మలను శ్రద్ధగా ఆచరించడం, ధర్మాచరణ పట్ల ఆదర్శప్రాయులను అనుసరించడం, పురాణ ఇతిహాసాల పట్ల ఆసక్తిని పెంచుకుని వాటి పఠనం ద్వారా ధర్మ సూక్ష్మాలను, మంచి చెడులను తెలుసుకుని మంచిని అలవర్చుకోవడం, చెడుని వదిలివేయడం ఇవి ఉత్తమోత్తమ పరిష్కార మార్గాలు. ధర్మకీర్తి అనుతాపంతో అంతఃశుద్ధిని, ఉపవాసాలతో బహిశుద్ధిని సాధించి 10 మందికి ఆమోదయోగ్యుడై మళ్లీ సాధారణ జీవితం గడపడానికి వీలుగా పాప ప్రాయశ్చిత్తాలుగా అయితేనేమి, ఆయా ఆశ్రమవాసుల ఆచారాలుగానైతేనేమి చాంద్రాయణాది వ్రతాలు కొన్నింటిని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని వివరించమన్నావు గదా, ఆలకించు అంటూ దత్తాత్రేయ స్వామి ఇలా తెలుపసాగారు. ఏ వ్రతానికైనా బ్రహ్మచర్యం, దయ, ఓర్పు, మౌనం, సత్యదీక్ష, అకామ్యత అనగా కోరికలు లేకుండుట, అహింస, అస్తేయం అనగా దొంగతనం చేయకపోవడం, మాధుర్యం బాహ్య ఇంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, స్నానం, ఉపవాసం, హోమం, స్వాధ్యాయం, గురు శుశ్రూష, శౌచము, అక్రోధిత అనగా కోపము లేకుండుట, అప్రమాదిత ఇవి తప్పకుండా పాటించవలసిన నియమాలు. వీటిని పాటిస్తూ చంద్రుని వృద్ధిక్షయాలకు అనుకూలంగా ఆహారాన్ని మితంగా తీసుకుని కాలం గడపడం వానప్రస్థులకు వ్రతంగా పెద్దలు చెబుతున్నారు. దీనిని చాంద్రాయణ వ్రతం అంటారు. శుక్లపక్షంలో చందమామ దినదిన అభివృద్ధి చెందుతాడు. రోజుకి 1 కళ చొప్పున పెరుగుతాడు. వానప్రస్థి శుక్లపక్ష ప్రతిపత్తి నాడు అనగా పాడ్యమి నాడు 1 ముద్దతో మొదలుపెట్టి రోజుకొకటిగా పెంచుకుంటూ పూర్ణిమ నాడు 15 ముద్దల ఆహారం స్వీకరిస్తాడు. ఇక బహుళ పాడ్యమి అనగా అమావాస్య తెల్లారి వచ్చే పాడ్యమి నుండి కళలు తగ్గుతాయి కనుక రోజుకొకటి చొప్పున ముద్దలు తగ్గించుకుంటూ అమావాస్య నాడు నిరాహారుడవుతాడు అనగా ఏమీ తినకుండా ఉంటాడు. ఇది చాంద్రాయణ వ్రత నియమము. ఒకరోజు పగటి భోజనం, మర్నాడు రాత్రి భోజనం, 3వ నాడు అయాచిత భోజనం, 4వ నాడు ఉపవాసం. దీన్ని పాదకృచ్ఛ వ్రతం అంటారు. ఇది 4 రోజుల వ్రతం. దీన్ని రెట్టింపు చేస్తే అర్ధకృచ్ఛ్రం అంటే 2 రోజులు పగటి భుక్తి, తర్వాత 2 రోజులు రాత్రి భుక్తి, ఆపై 2 రోజులు అయాచిత భోజనం, చివరి 2 రోజులు మొత్తం ఉపవాసం. ఇలా 8 రోజుల వ్రతం ఇది. ఇలా కాకుండా 12 నాళ్ళు వరుసగా ఉపవాసం ఉంటే పరాకం అంటారు. పంచగవ్య ప్రాశనం చేసి
వపనాదులు అనగా గుండు చేసుకుంటే అది సాంతపన కృచ్ఛ్రం. పంచగవ్యాలను కుశోదకాన్ని రోజుకి ఒక్కటిగా 6 రోజులు పుచ్చుకుని 7వ నాడు అవి లేకుండా ఉన్నట్టయితే, అంటే ఏమీ లేకుండా నిట్టు ఉపవాసం ఉంటే దీన్ని మహాసాంతపన కృచ్ఛ్ర వ్రతం అంటారు. దీనికే సప్తాహ కృచ్ఛ్రం అని పేరు. మహారాజా, ప్రాయశ్చిత్తాలుగా ఉపదేశించిన ఈ వ్రతాలను యాంత్రికంగా చేస్తే చాలదు, అనుతాపంతో చేయాలి, శ్రద్ధ ఆసక్తులతో చేయాలి. పాపభారం తొలగించు దేవా అని నారాయణుణ్ణి స్మరిస్తూ చేయాలి. నారాయణ అంకితమైన మనస్సే ప్రధానం. రాగాది నిర్ముక్తుడై, అనుతాప సమన్వితుడై, సర్వభూత దయాపరుడై, విష్ణుస్మరణ తత్పరుడైనట్లయితే అతడు తెలిసి తెలియక చేసిన ఎంతటి పాతకమైనా అంతరించిపోతుంది. నారాయణ స్మరణమే సర్వపాపాలకును ప్రాయశ్చిత్తం. ఆద్యంతరహితుడు, విశ్వాకారుడు, అనామయుడు అయిన శ్రీమన్నారాయణుడు తనను స్మరించిన వారిని, పూజించిన వారిని, ధ్యానించిన వారిని, నమస్కరించిన వారిని పాప విముక్తుల్ని చేసి కాపాడతారు. తెలిసి చేసినా తెలియక చేసినా హరికీర్తనం పుణ్యప్రదమే. హరినామస్మరణ ఒక్కసారి చేసినా క్లేశాలను నశింపజేస్తుంది. నిత్యము చేస్తే లభించే పుణ్యాలు భోగాలు వర్ణనాతీతం. ఊహించుకోవలసిందే. మానవ జన్మ దుర్లభం, అందులో హరిభక్తి కుదురుకోవడం మరీ దుర్లభం. తటిల్లతాలోలమైన మానవ జన్మలో హరిని పూజించకపోవడం కన్నా తెలివి తక్కువ పని మరి ఒకటి ఉన్నదా? పశుపాశ విమోచనుడైన హరిని పూజ చేసి తీరాలి. జనార్దనుణ్ణి అర్చిస్తే మనశ్శుద్ధి కలుగుతుంది, మోక్షము దొరుకుతుంది. హరిపూజా పరులకు చతుర్విధ ఫల పురుషార్థాలు కరతల అమలకాలు, సందేహమే లేదు. మోహనిద్ర సమాకులమై అతి ఘోరాకారమైన ఈ సంసారంలో శ్రీహరిని శరణు వేడుకున్నవారు నిశ్చయంగా కృతార్థులు. ఓరోరీ మానవుడా, భార్యాపుత్రులు, ఇల్లు వాకిలి, ధనము ధాన్యము వీటితో నిన్ను సమ్మోహనపరిచే మానుషి వృత్తిని చూసుకుని దర్పముతో అహంకారంతో విర్రవీగకు. అహంకరించి ఎగిరి పడకు. కామక్రోధలోభమోహ మదమాత్సర్యాలను విడిచిపెట్టు. పర అపవాదాలను, నిందలను, ఇలాంటి వాటికి పాత్రుడవు కాకుండా శక్తి మేరకు శ్రీహరిని ఉపాసించు. సకల వ్యాపారాలు విడిచిపెట్టి జనార్దనుని పూజించు. అవయవాల పటుత్వం క్షీణించకముందే, ముసలితనం ముసురుకోకముందే, నరకలోకపు అసిపత్ర వనాలు చేరువలో కనిపించకముందే, హంస ఎగిరిపోకముందే శ్రీహరిని అర్చించు. అశాశ్వతమైన ఈ శరీరం మీద ధీమంతులైన వారెవరూ ఆట్టే నమ్మకం పెట్టుకోరు. నిత్యం సన్నిహితో మృత్యు అన్నారు. సంపదలా అత్యంత చంచలమైనవి. ఆసన్న మరణో దేహ. అందుచేత ఎవరికీ ఏ దర్పము పనికిరాదు. ఏ సంయోగానికైనా ముగింపు వియోగమే. అంతా క్షణభంగురమైనది. ఇది ఎరిగి అందరూ అన్ని వేళలా హరిభజన చేయాలి. మహాయోగులకు, మహాతపస్సులకు దుర్లభమైన వైకుంఠ నివాసం విష్ణుమూర్తిని భక్తితో స్మరించిన వారికి అర్చించిన వారికి అనాయాసంగా లభిస్తుంది, సందేహమే లేదు. సర్వతీర్థ సంసేవనం, సర్వయజ్ఞ నిర్వహణం, సాంగోపాంగ వేదాధ్యయనం ఇవన్నీ నారాయణ అర్చనలో 16వ కళకు సాటిరావు. అటువంటి విష్ణుభక్తి లేకపోయినాక ఈ వేదశాస్త్రాలు అభ్యసించి ఏం లాభం? తీర్థయాత్రలు చేసి ఏం ప్రయోజనం? తపస్సులెందుకు, యజ్ఞాలెందుకు? నైమిషేయులారా, శౌనకాది మహామునులారా, నారదుడు సనత్కుమారుడికి దత్తాత్రేయ ధర్మకీర్తి సంవాద రూపంగా చెప్పిన ప్రాయశ్చిత్త విధులు సంక్షిప్తంగా మీ చెవిన వేశాను. ఇంకా అనేక ధర్మాలు, సదాచారాలు దత్తదేవుడు ధర్మకీర్తికి బోధించాడు. అతని నుంచి వాటిని విన్న గాలవుడు ధన్యుడయ్యాడు. భజంతియే విష్ణుమనంతమూర్తిం నిరీహమోంకార గతం వరేణ్యం వేదాంత వేద్యం భవరోగ వైద్యం తే యాంతి సర్వే పదమచ్యుతస్య అనాదిమాత్మానమనంత శక్తిం ఆధారభూతం జగతాం పరేశం జ్యోతిస్వరూపం పరమచ్యుతాఖ్యం సంపూజ్యతే యాంతి పదం పవిత్రం. సూత మహర్షి, దత్తదేవుడి అనుగ్రహం వల్ల నీ ముఖతః వీటిని అన్నింటినీ వినగలిగిన మేము కూడా ధన్యులమయ్యాము. ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలం? అందుకని కృతమెరిగి నీకిదే నమస్కరిస్తున్నాం. ఇంతకీ బ్రహ్మదేవుడు కలిపురుషునికి చెప్పిన ఈ మహా ఇతిహాసాన్ని తన గురువు వేదధర్ముడి నోటి గుండా ప్రత్యక్షంగా విన్న
ఉత్తమ శ్రోత దీపకుడు ఏమన్నాడు, గురువుగారికి కృతజ్ఞతలు ఎలా చెప్పుకున్నాడు, ఇది కూడా తెలుసుకోవాలని ఉబలాటంగా ఉన్నది. వీటిని వినేసి ఈ రోజుకింక మా యోగ విధుల్లోనికి మేము వెళ్ళిపోతాం అన్నారు. మహామునులారా, వేదధర్ముడికి కార్తవీర్యార్జునుడంటే అదొక రకం ప్రీతి, అభిమానం. అందుచేత అతని గాథల్ని వీలు చిక్కినప్పుడల్లా ప్రశంసిస్తూ ఉంటాడు. పునరుక్తి అవుతున్నా పట్టించుకోడు. అవును కదా, మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు అదే చేశాడు. కార్తవీర్యుని చరిత్రను క్లుప్తంగా మళ్ళీ మళ్ళీ చెప్పాడు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నా కొత్తది వింటున్నట్లే వినడం దీపకుడి ప్రత్యేకత. ఇప్పుడు అలాగే విన్నాడు. అదే శిష్య ధర్మం. ఇంకా ఏమి వినాలనుకుంటున్నారో సంకోచం లేకుండా అడుగు అని వేదధర్ముడు ముగించగానే గురువుగారి పాదపద్మాలకు తుమ్మెదలాంటి దీపకుడు ఆనందంగా పులకించిపోతూ ఆర్ద్రమైన కన్నుల్ని ఒత్తుకుంటూ లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. గురుదేవా, అత్యంత మహామహిమాన్వితము, అత్యంత పవిత్రము, అత్యంత రమణీయము అయిన శ్రీ దత్తపురాణాన్ని సవిస్తరంగా మాకు ఎరుకపరచారు. దీనికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? బ్రతికున్నంత కాలము ఇలాగే మీ సేవ చేసుకుంటాను, మీ వెంట ఉంటాను. అనుమతించండి మహానుభావ అని సాగిలబడి మ్రొక్కాడు. వాత్సల్యమూర్తి అయిన వేదధర్ముడు శిష్యుడైన దీపకుణ్ణి లేవనెత్తి ప్రేమగా కౌగిలించుకుని శిరస్సు నిములుతూ ఆనంద బాష్పాలను ఆశీ అక్షతలుగా రాల్చాడు. నైమిషారణ్యవాసులారా, మహామునీశ్వరులారా, దత్తాత్రేయుడు కటాక్షంతో రూపొందిన ఈ పురాణాన్ని విన్నవారు చదివినవారు సర్వపాప విముక్తులవుతారు. విష్ణు శివాలయాల్లో పారాయణమే చేయగలిగితే ఇహలోకంలో సకల సుఖాలు అనుభవించి వైకుంఠధామాన్ని చేరుకుంటారు. ఎవడైనా ఈ దత్తపురాణంలోని ఒక అంశాన్ని కానీ పూర్తి పురాణాన్ని కానీ అర్థంతో సహా సమాజానికి వివరించి చెప్పినా లేదా తాను ఆకళింపు చేసుకున్నా శ్రీ దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. దానితో సకల అభీష్టాలు సిద్ధిస్తాయి. కడపటికి అపునర్భవమైన విష్ణు సాయుధ్యం పొందుతాడు అని చెప్పి దత్తాత్రేయునికి మంగళం పలికారు. మంగళం దేశికేంద్రాయ అనసూయాత్రిసూనవే యోగ విద్యా నిధానాయ దత్తాత్రేయాయ మంగళం. సర్వం శ్రీ దత్తాత్రేయ దివ్యపాదారవిందార్పణమస్తు. దత్తపురాణం సంపూర్ణం. స్వస్తి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.